ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, మిత్రులారా, దైవాన్వేషకులారా, దైవ భక్తులారా, చదివిన లేఖన భాగంలో దేవుడు మాట్లాడుతున్నాడు. సాధారణంగా భూమి మీద మనుషులు కొంతమంది తమ జ్ఞానాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. గొప్పవాళ్ళుగా వాళ్ళు తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. చాలా జ్ఞానం ఉందని ఒకటికి అతిశయం. మరికొందరు బలవంతుడనని అతిశయిస్తూ ఉంటారు. శూరుడు, నేను శూరుడనని శౌర్యాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు. మరికొందరు ధనాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. నేను ధనవంతుడననే గర్వం ఉంటుంది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించాలి. తర్వాత నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి. అలా నువ్వు చేయగలిగితే నీవు అతిశయించు. అలా నీవు అతిశయించిన నాడు నేను కూడా ఆనందిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. రెండు విషయాలు గ్రహించిన వాడు అతిశయించొచ్చు. ఈ భూమి మీద కృప చూపుచు నీతిని జరిగించువాడు, న్యాయమును జరిగించువాడు అయినటువంటి ఆ అద్వితీయ సత్యదేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయనను పరిశీలనగా తెలుసుకోవాలి. సెకండ్ స్టెప్ అది. ఫలానా వాడు దేవుడని గ్రహించడం మొదటి స్టెప్. ఆయనను పరిశీలనగా తెలుసుకోవడం. దేవుడు ఎవరో గ్రహించడం ఒక ఎత్తు, ఆయనలో ఇమిడి ఉన్న మర్మ వ్యక్తిత్వాన్ని గ్రహించడం ఇంకొక ఎత్తు. అలనాడు యూదులు కూడా యెహోవాయే దేవుడని నమ్మారు. కానీ ఆ దేవునిలో దాగినటువంటి మానవ పోలిక, హ్యూమన్ లైక్నెస్ను వారు గ్రహించలేకపోయారు. ఈనాడు మనం కూడా దేవుడు ఒకడే అని చెప్పుకుంటున్నాం. చెప్పిందే చెప్పుకుంటున్నాం. ఒకరు చెప్పిందే మళ్ళీ ఇంకొకరు చెప్తున్నాం. దేవుడు ఒకడే అనే విషయంలో అనుమానం లేదు. ఆ ఒక్కడై ఉన్న దేవునిలోని వివరం, డీటెయిల్స్ ఆఫ్ దట్ గాడ్, డీటెయిల్స్ విచ్ ఆర్ కాంప్రహెన్సిబుల్, తెలుసుకొనదగినటువంటి వివరాలు ఏమిటంటే, నేను కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఆ విషయాలు అలా ఉన్నవి కనుక ఆ దేవుణ్ణి పరిశీలనగా మనం తెలుసుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆయన యొక్క స్వభావములో మన వంటి పోలిక, ఆయన అంతర్గత వ్యక్తిత్వములోని ఆయన బీయింగ్, ఆయన ఉనికిలో మనకున్న పోలిక, దాన్ని మనం పరిశీలనగా తెలుసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలా తెలుసుకొనగలిగిన నాడే మనిషి ధన్యుడు, భాగ్యవంతుడు. అతడే మోక్షానికి యోగ్యుడు, స్వర్గానికి యోగ్యుడు. ప్రియులారా, నేను ముందుగా చాలా విషయాలు పాయింట్ వైజ్గా నేను మీకు విన్నవించాను. దేవుడు ఒక్కడేనని బైబిల్ కూడా చెబుతోంది. నేను కూడా నమ్ముతున్నాను. ఆ విషయంలో మళ్ళీ ఎవరు రెట్టించి నొక్కి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పాను. ఆ దేవుని గూర్చిన వ్యక్తిత్వము చాలా అగోచరము అన్నాను. అది బైబిల్లో కొంత ఇక్కడ కొంత అక్కడ వస్తుందని చెప్పాను. బైబిల్లోని సకలమైన వచనములను సమాన గౌరవంతో అంగీకరించి వాటికి ఇస్లామిక్ ఒబీడియన్స్తో లోబడినప్పుడు విధిగా మనకు తెలుస్తున్న విషయం, మానవునిలో త్రివిధ భాగములు ఎలాగున్నాయో
దేవునిలో అలాగున్నవని మనకు తెలుస్తోంది అని కూడా నేను విన్నవించాను. నేను చెప్పిన ఈ విషయాల్లో దేనితో కూడా నా సహోదరుడు విభేదించలేదు, దాన్ని వారు విభేదించలేదు. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెబుతోంది అనే దాన్ని వారు విభేదించలేదు. దేవుని వాక్యం కొంత ఇక్కడ కొంత అక్కడ వస్తుందనే దాన్ని వారు విభేదించలేదు. దేవుడు అగోచరుడు గనక ఆయనకు మనం ఒక సింపుల్ డెఫినేషన్ ఇవ్వలేం అనే దాన్ని కూడా వారు విభేదించలేదు. మానవుడు దేవుని పోలికలో చేయబడ్డాడు అనే దాన్ని వారు విభేదించలేదు. ఒకవేళ ఈ విషయంలో వారు మౌనం దాల్చడం పూర్ణాంగీకారమో అర్ధాంగీకారమో నాకు తెలియదు, కానీ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే సమాజాన్ని సంస్కరించడం, ఇస్లామిక్ అండ్ క్రిస్టియన్ సొసైటీస్ ఏకము కావడం, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండడం, ఈ విషయాలు వారు చెప్పారు. నాకు ఆ విషయంలో విభేదం లేదు. ముందే నేను తొలి పలుకుల్లో అదే ఆశ వ్యక్తం చేశాను. ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు ఒకరినొకరు అర్థం చేసుకొని అన్నదమ్ములుగా భాయిగా కలిసిమెలిసిపోతే మనం ప్రపంచాన్ని ముందుకు నడిపించగలం, ప్రపంచాన్ని స్వర్గధామం చేయగలం. ఆ విషయంలో వారికి నాకు విభేదం లేదు. ఇకపోతే ఒకటే ఒక పాయింట్ వారు లేవనెత్తింది, నేను సమాధానం ఇవ్వవలసిన ఒక పాయింట్ ఉంది. ఎందుకంటే వారు చెప్పిన ఏ పాయింట్తో కూడా నాకు విభేదం లేదు. ఎందుకంటే ముగ్గురు అనొద్దు అన్నారు. అవును, అనొద్దని నేను అంటున్నానుగా, ఒకడే అని అంటున్నాను. బస్సులో డ్రైవర్ సీట్లో కూర్చున్నవాడు ఒకడే, అలాగే విశ్వ సింహాసనం మీద కూర్చున్నాడు ఒకడే అంటున్నాను. కనుక వీఆర్ ఇన్ టోటల్ అగ్రిమెంట్. నేను చెప్పిందే వారు ఒప్పుకున్నారు, వారు చెప్పిందే నేను ఒప్పుకుంటున్నా. అందులో ఇక మళ్ళీ వేరే కొనసాగింపు ఎక్స్టెన్షన్ అవసరం లేదు. ఒకటే ఒక పాయింట్ వారన్నది నేను వివరించాల్సింది ఏంటంటే, దేవుడు ఒక్కడని క్రైస్తవులు అంటున్నారు, కానీ 33 కోట్ల దేవతలు ఉన్నారు అని నమ్ముతున్న హిందూ సమాజం కూడా ఏమంటుంది? దేవుడు ఒక్కడే. కానీ ఆచరణలో లెక్కలేనన్ని ఆలయాలు, మతపరమైన కలహాలు లేక విభేదాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక్కడే అని నోటితో చెప్తే సరిపోయిందా? ఆచరణలో ఒకటిగానే చూపించాలి కదా అని అన్నారు. ఇది వారి సందేహమే, అది వారి ప్రశ్నగా నేను స్వీకరించి దానికి జవాబు చెప్తున్నా. ఇలాంటి కొన్ని ప్రశ్నలు, సందేహాలు ఉన్నందుచేతనే యూదులు కానీ, ఈనాడు యెహోవా సాక్షులు కానీ, ముస్లిం సోదరులు కానీ ఈ సందేహాలను బట్టి త్రిత్వ దైవత్వాన్ని గ్రహించలేకపోయారు. ఈ విషయం చెప్తున్నా వినండి. ఆచరణలో ఒకటిగానే చూస్తున్నాం. నేను మీ ఇంటికి వచ్చాను, మీరు నా ఆత్మను సంతోషపెట్టడానికి చూస్తారు. మంచి మాటలు చెప్పి, దయగల మాటలు చెప్పి నా ఆత్మను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో నా శరీరాన్ని హింసించారనుకోండి, ఓఫీర్ గారు మీరు చాలా మంచివారు, మీరంటే నాకు చాలా ఇష్టం, అభిమానం అని ఓ పిన్ను పట్టుకుని శరీరాన్ని పొడుస్తున్నారు అనుకోండి, నాలోని ఒక భాగం ఆనందిస్తోంది, ఇంకో భాగం హింసించబడుతోంది. లేక శరీరాన్ని మీరు చాలా ప్రేమించి శరీరానికి మాలిష్ చేసి బిర్యానీ భోజనం పెట్టి మనస్సు గాయపడే మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఆత్మ బాధపడుతోంది, శరీరం సుఖపడుతోంది. అట్లే ఒక మనిషిని ప్రేమిస్తే అతనిలోని 3 భాగాలను సుఖపెట్టాలని చూస్తాం. అట్లాగే ఏకదేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురిని ప్రేమిస్తాం. ఆ ముగ్గురు అనే మాటకు అపార్థం చేసుకోకండి. కింగ్ సాల్మన్ గారు నేను, ముస్తాక్ అహ్మద్ గారు వేరు, నేను వేరు, బాలయ్య గారు వేరు, నేను వేరు, ఇద్దరం, అలాంటి మాట కాదు. ఇక్కడ ఒక విషయం మీకు మనవి చేస్తాను. దేవుని గూర్చిన వివరణ మానవ భాషలో సరిగా చెప్పడం సాధ్యం కాదు. రిచర్డ్ వుంబ్రండ్ గారు ఒక మాట అన్నారు, ఐ కెన్ నెవర్ మేక్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ గాడ్ బికాస్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మై లాంగ్వేజ్, greater than my power of speech. The moment I can make a correct statement about God,
God becomes smaller than my tongue, smaller than my power of speech. దేవుని గూర్చి నేను యాక్యురేట్ స్టేట్మెంట్ ఒకటి చేసినప్పుడు నా భాషణ శక్తి కంటే దేవుడు చిన్నోడైపోతాడు. అలాంటి దేవుడు మనల్ని ఉద్ధరించలేడు. గనుక ఇప్పుడు చూడండి, తెలుగు భాషలో ఇది నీళ్ళు ఎంగిలే అని అంటాం, ఉర్దూ భాషలో జూటా హువా పానీ, జూటా పానీ అంటాం. ఇంగ్లీష్లో చెప్పాలంటే దీనికి మాట లేదు. ఈ నీళ్లు తాగకండి అంటాం. ఎందుకు తాగొద్దంటే దట్ ఈజ్ ఎంగిల్డ్ వాటర్ అనాలి. దెర్ ఇస్ నో వర్డ్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో ఉన్న మాటను ఇంగ్లీష్లో చెప్పడానికి పదాలు లేవు. మరి సృష్టికి బయట ఉన్నాడని సహోదరుడు చెప్పారు. గాడ్ ఈజ్ అవుట్ సైడ్ ద రెల్మ్ ఆఫ్ క్రియేషన్. సృష్టిజాలమంతా ఒక వర్గం, దీనికి బయట దేవుడు ఉన్నాడు. మరి ఆయనను మన భాషలో వివరించడం ఎంత కష్టం. అందుకే ఈ శరీరము ఆత్మ ప్రాణం ఉంది చూశారు. శరీరానికి ఆకలేస్తే రొట్టె ముక్క చాలు, కానీ ఆత్మకున్న ఆకలిని రొట్టె తీర్చలేదు. ఆత్మకు వేరే రొట్టె కావాలి. శరీరానికి ఆత్మకు వేరు వేరు రొట్టె ఎట్లా కావాలో, మరి మనస్సును ఉల్లాసపరచడానికి మాటలు చాలు, శరీరం ఆకలి తీర్చడానికి మాటలు చాలు, అన్నం కావాలి. ఈ మనలోని బహుళ వ్యక్తిత్వానికి వేరు వేరు అవసరాలు ఎలాగున్నాయో దేవునిలోని త్రివిధ భాగాలను మేము అలాగున గుర్తిస్తున్నాం. మనస్సు కొంచెం విశాలం చేసుకోవాలి. ఒక బత్తాయి పండును చూడగానే తొనలెట్లా అన్ని కలిపి బత్తాయి ఎలాగంటాము, మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మను కలిసి ఒక దేవుడు అంటున్నాం, ముగ్గురు అంటం లేదు. కానీ ఆ బస్సు డ్రైవర్ని తీసుకుందాం, డ్రైవర్ గారు ఒకడే, కానీ ఆత్మ డ్రైవరే, ప్రాణము డ్రైవరే, శరీరము డ్రైవరే. సమాధిలో ఉన్నవాడు ధనవంతుడే, అక్కడ మరి పాతాళములు అగ్నిలో కాలుచున్నవాడు ధనవంతుడే. ఈ కొంచెం విశాల హృదయం చేసుకొని కష్టపడి ఈ కాన్సెప్ట్ మనసులోకి రానిస్తే ఇక్కడ ఒక ధనవంతుడు సమాధులు, అక్కడ కేకలు వేయించిన ధనవంతుడు అగ్నిజ్వాల, ఈ రెండు కలిసి ఒక ధనవంతుడు అనేది. అలాగే దేవుణ్ణి కూడా, దేవునిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అనే ఈ త్రివిధ భాగములు కలిసి ఒక్క దేవుడని మేము నమ్ముతున్నాం. ఈ విషయాన్ని గ్రహిస్తే ఇక్కడ డిస్ప్యూటే లేదు, వివాదమే లేదు. ఆ ఒక్క దేవుడు ఉన్నాడని అందరూ ఒప్పుకుంటున్నారు. ఆయన అగోచరుడు అని ఒప్పుకుంటున్నారు. ఆ అగోచర వ్యక్తిత్వమే త్రిత్వము. ఇకపోతే కొంతమంది గాడ్ ద మదర్, గాడ్ ది సన్ అనేది ఎక్కడ కూడా నో క్రిస్టియన్ కల్ట్ ఈస్ బిలీవింగ్. ఈవెన్ క్యాథలిక్స్ కూడా నమ్మడం లేదు. మేరీని గాడ్ ద మదర్ అనరు, వాళ్ళు మదర్ ఆఫ్ గాడ్ అంటారు. ఈవెన్ క్యాథలిక్స్ బిలీవ్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. కానీ మరియమ్మని ఏమంటారంటే మదర్ ఆఫ్ గాడ్ అంటారు. అది ప్రొటెస్టెంట్స్ మేము ఒప్పుకోము. ఇకపోతే తండ్రే తర్వాత కుమారుడయ్యాడు, కుమారుడే మళ్ళీ పరిశుద్ధాత్మ అయ్యాడనే వాదన వారు ప్రస్తావన చేశారు. వాళ్ళు జీసస్ ఓన్లీ లేక యూనిటేరియన్స్ ఇట్లా త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు క్రైస్తవ మత శాఖలో ఉన్నారు. ఏమండి, యెహోవా సాక్షులు త్రిత్వాన్ని నమ్మరు, జీసస్ ఓన్లీ వాళ్ళు త్రిత్వాన్ని నమ్మరు, బ్రెన్హామ్ వారు త్రిత్వాన్ని నమ్మరు, యూదులు త్రిత్వాన్ని నమ్మరు. ఈనాడు మన సహోదరులు కూడా త్రిత్వాన్ని అంగీకరించలేకపోతున్నారు. దీనంతటికి కారణం ఏంటంటే ఆ డ్రైవర్ గారి ఉపమానాన్ని అర్థం చేసుకోలేకపోవడమే. బస్సు సీట్లో ఉన్న డ్రైవరు ఆయనలో 3 భాగాలు, అట్లు దేవుడు విశ్వసింహాసనం మీద అని అర్థం చేసుకుంటే ఇంకా డిస్ప్యూటే లేదు. అప్పుడు మనం అందరం కలిసిపోవచ్చు. దేవుడి మాటలను దీవించునుగాక. నా సమయాన్ని ముగించుకుంటున్నాను. సీనుడగు దేవుడు 55వ కీర్తన 19వ వచనము. పురాతన కాలము మొదలుకొని ఆ సీనుడగు దేవుడు. ఇప్పుడు ఈ విషయం చెప్పబడుతుంది కదా, అంటే కీర్తనకారుడు ఈ వాక్యం రాస్తున్నప్పుడు చెప్తున్నాడు ఏంటి, పురాతన కాలం మొదలుగా ఇన్ఫినిట్ టైం, అది వెనక్కి వెళ్ళిపోయిన సమయం, అప్పటి నుండి ఆయన సనాతన దేవుడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత మరి 9వ కీర్తన 6వ వచనంలో, 9వ కీర్తన 7వ వచనంలో
యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇది ఫ్యూచర్, ఇది భవిష్యత్తు చెప్పబడింది. నేను ముందు చెప్పిన వాక్యం ఇప్పుడు ఈ వాక్యం రాయబడుతున్నప్పుడు వెనక్కి చెప్పబడిన మాట. శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నటువంటి వాక్యం 9వ కీర్తన 7వ వచనము, శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉంటాడు. నిరంతరం ఆయనే ఉంటాడు. గతంలో ఆయన ఉన్నాడు, ఇక మీదట కూడా ఆయనే ఉంటాడు. ఇది చెప్పబడింది. ఇక శిష్యుల ప్రకారం మనం చూసినప్పుడు యేసు శిష్యులు 1 యోహాను 5 అధ్యాయము 1వ వచనము, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన అంటే యెహోవా మూలముగా పుట్టిన వానిని అంటే యేసును ప్రేమించును. ఈ చిన్న వాక్యం చెప్పాలంటే ముఖ్యమైన వాక్యం, ద క్రైస్ట్ ఈజ్ బోర్న్ ఆఫ్ గాడ్. క్రీస్తు దేవునిచే పుట్టబడినవాడు. బోర్న్ ఆఫ్ గాడ్, ద క్రైస్ట్ ఈజ్ బోర్న్ ఆఫ్ గాడ్. దేవుడు యేసును క్రీస్తును పుట్టించాడు. ఇదే విషయాన్ని కొలస్సీల్లో 1వ అధ్యాయం 15వ వచనము, అదృశ్య దేవుని స్వరూపి అయి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసు గురించి చెప్తున్నారు. అదృశ్య దేవుని స్వరూపి అయి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది అంటే ప్రారంభము, సంభవించబడినవాడు. దాని గురించి అన్నాడు, హూ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ గాడ్, ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద ఎవ్రీ క్రియేషన్. ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఎవ్రీ క్రియేషన్, మొట్టమొదటి సృష్టి మొత్తానికి ముందు పుట్టినవాడు. ఆది సంభూతుడు. ఆది అంటే ప్రారంభము, ప్రారంభములో సంభవించబడినవాడు. ఈ వాక్యంలో చెప్పబడింది. తర్వాత హెబ్రీ 2:9, దూతల కంటే కొంచెం తక్కువ అనిగా చేయబడిన యేసు అంటున్నాడు. అంటే తక్కువ ఎక్కువ గురించి చెప్పడం, స్టేటస్ గురించి చెప్పడం లేదు. అఫ్కోర్స్ స్టేటస్ అయితే దేవుడు నిర్ణయించాడు. యేసు తక్కువ అన్నా మనం ఎక్కువ అన్నా అది తరిగేది పెరిగేది ఏం లేదు. ఆయన స్థానం ఆయనకు ఉంటుంది. అయితే మన పాపం రావచ్చు, లేదు పుణ్యం రావచ్చు. ఆయన స్టేటస్ ఆయనకు ఉందని చెప్తే మన పుణ్యం వస్తుంది, మంచిది. ఆయన స్టేటస్ తగ్గించేస్తే మన పాపం అవుతుంది. కాబట్టి యేసు స్టేటస్ గురించి మాట్లాడటం లేదు. కానీ ఈ వాక్యంలో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే చేయబడిన. ఇక్కడ క్రియేట్ అని, మేడ్ అని ఇలాంటి పదాలు చాలా దిక్కులు ఉపయోగించబడ్డాయి. ఈ విధంగా యేసు ఆది కలిగిన అస్తిత్వము, యెహోవా అనాది ప్రారంభము లేనివాడు. ఈయనకు ఆది ఉంది, ప్రారంభం ఉంది. కాబట్టి ఈయన సనాతనుడు అనే అవకాశం ఎంత మాత్రం లేదు. అయితే ఇక రెండో విషయం మనం పరిశీలిద్దాం. సర్వ సృష్టికర్త ఎవరు? ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనము, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా కనబడెను. యావత్తును, దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు, యావత్తు అంటే మొత్తం ఏవైతే చేశాడో అన్నీ. ఈ యావత్తు అనే పరిధిలో ఎవరు రారండి? దేవుడు ఒకడు రాడు, మిగతా అన్నీ వస్తాయి. అంటే దేవుడు తప్ప మిగతావన్నీ సృష్టి, తాను చేసిన యావత్తు. ఇక దాని వివరంగా మళ్ళీ చెప్తున్నాడు. నెహెమ్యా 9వ అధ్యాయము 6వ వచనము, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యములను భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడు. ఆకాశం మహాకాశంలో ఉండునది అంతటిని, ఆకాశములో ఉన్నది అంతటిని, భూమిలో సముద్రములలో ఉండునది అంతటిని. కాబట్టి ఈ అంతటి ఏదైతే చెప్పబడుతుందో సంపూర్ణమైన వాక్యం, ఇందులో మొత్తం అందరూ చేస్తారు, అది ఎక్సెప్ట్ ఆ చేసిన వాడు దేవుడు తప్ప. చేశాను నేను ఇందాక చూపించిన వాక్యంలో దేవుడు యేసును పుట్టించాను, దేవుని సృష్టి యేసు అనే వాక్యం చాలా స్పష్టంగా అది చెప్తుంది. అయితే దేవుడు తాను చేసిన యావత్తు ఏవైతే చేశాడో అందులో వన్ ఆఫ్ ది క్రియేచర్ యేసు కూడా వస్తున్నారు. మహాశిలారా, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనం, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఒక భక్తుడు పిలుస్తున్నాడు. సమస్త శరీరాత్మలకు శరీరాత్మలకు దేవుడవైన దేవా. ఎవరెవరికి దేవుడా? యెహోవా సమస్త శరీరములకు, సమస్త ఆత్మలకు. యేసు ఒక అస్తిత్వం రూపంలో దేవుని వద్ద ఉన్నారు. ఆయనకు కూడా ఆయన దేవుడే.
ఆ తర్వాత పరిశుద్ధాత్మ, ఆత్మ అన్నారు ఇక్కడ. సమస్త శరీరాత్మలకు, అంటే సమస్త శరీరములకు, సమస్త ఆత్మలకు దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మకు కూడా ఆయన దేవుడు, యేసుకు కూడా ఆయన దేవుడు అని ఈ వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. ఇక పోలిక విషయానికి వస్తే, పోలిక, యెహోవాకు పోలిక ఎవడు అనేది మనం ఆలోచిస్తే, యెషయా గ్రంథము 46వ అధ్యాయం 9వ వచనము, నన్ను పోలినవాడు, నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడునూ లేడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. 3 అస్తిత్వాలు ఉన్నాయి. యేసు, యెహోవా, యేసు, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఉన్నారు. కానీ ముగ్గురు కాలం పరంగా సనాతనులు కారు, స్టేటస్ పరంగా కూడా సమానులు కారు. క్రియేటర్ ఈయన ఒక్కడే దేవుడు. ఆయన యేసుని చేశాడు, పరిశుద్ధాత్మ చేశాడు, అందరినీ తయారు చేశాడు, అందరికీ ఒక్కొక్క స్థానం కల్పించాడు. అయితే యేసు సృష్టి, మనము సృష్టే కదా, కాబట్టి యేసు మనం ఒకటా? అది ఎంత మాత్రం కాదు. యేసు పాదధూళికి కూడా మనం సరితూగం. ఎందుకంటే దేవుడు ఆ విశిష్టత, ఆ స్థానం, ఆ ఔన్నత్యం, ఆ ప్రత్యేకత ఆయనకి ఇచ్చాడు. ఆయన మనకంటే చాలా చాలా అధికుడు. అలాగని ఆ మహోన్నతుడితో సమానం మాత్రం కాదు. ఇది మనం గమనించాలి. నాకు పోలిక ఎవరు లేరంటున్నాడు దేవుడు. ఐఎమ్ ద గాడ్ అండ్ దెర్ ఈజ్ నన్ లైక్ మీ. నా లాంటి వాడు ఒకడు లేడు. ఇప్పుడు ముగ్గురు సమానం అని అంటే ఈయన లాంటి వాడు ఆయన, ఆయన లాంటి వాడు ఈయన, ఈయన లాంటి వాడు ఈయన, ఇలా ముగ్గురు సమానం. కానీ నా లాంటి వాడు మరొకడు లేడు అంటున్నాడు. ఇక మరొక వాక్యం మనం గమనిద్దాం. అబ్రాహాము తరువాత వచ్చినటువంటి, ప్రభవించినటువంటి సమూయేలు గ్రంథంలో దావీదు ఏమంటాడు చూడండి, దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. చూడండి, నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. ఒకరిని ఉద్దేశించి చెప్తున్నాడు. అయితే ఆ ఒకరిలో ముగ్గురని మనం ఉన్నారని మనం అనుకుంటున్నాం. అయితే ఒక విషయం స్పష్టమైపోయింది, ఆ ఒక్కడే ఇద్దరిని కూడా తయారు చేశాడు. ఈ ఇద్దరికి క్రియేటర్ అని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. ఇక్కడ నీవు తప్ప అంటే ఇప్పుడు ఒక్కడే ఇక్కడ వర్తిస్తుంది. ఏమంటున్నాడు, నీవు ఒక్కడు తప్ప వేరొక దేవుడు లేడు. ఎలా చెప్తున్నాడంట, మేము వినిన దానంతటిని బట్టి చూడగా. ఇది ఏదో కల్లో చూసి చెప్పడం, లేకపోతే ఏదో యాదృచ్ఛికంగా చెప్పేయడం జరగలేదు. ఇక్కడ ఒక పరిశీలన, ఒక బ్రహ్మాండమైన పరిశీలన చేసి చెప్తున్నాడు. ఏమంటున్నాడు, మేము వినిన దానంతటిని బట్టి చూడగా నీవు తప్ప వేరొక దేవుడు లేడు. పరిశీలన చేశాడు, విన్నాడు, మొత్తం పూర్వపున్న గ్రంథాలు, సంఘటనలు మొత్తం అన్ని కూడా తెలుసుకున్నాడు. తేలిన విషయం అంటే నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు ఆయన? అబ్రాహాము దగ్గర వచ్చినటువంటి ముగ్గురు దూతలు త్రిత్వమైన దేవుడు అయి ఉంటే, మరి ఆ సంఘటనను బట్టి దేవుడు త్రిత్వమై ఉన్నాడు అనేటువంటి భావన మనం తీసుకుంటే, ఈరోజు మనకు కలిగినటువంటి ఈ యొక్క దేవుని యొక్క నిర్వచనము, మరి ఈయన పరిశీలనలో అది రాలేదా? త్రిత్వ వ్యక్తిత్వాలు, సమమైన వ్యక్తిత్వాలు కలిగినటువంటి ఒక దేవుడు అనేటువంటి భావన కలగలేదా? మరి త్రియేకుడు త్రిత్వము అని అనవద్దు, త్రిత్వము కాదు దేవుడు అని చెబుతూ త్రిత్వమైన ఒక దేవుడు అని మనం అంటున్నాం. కానీ ఇదే కరెక్ట్ అయితే, ఇదే వాస్తవం అయితే, ఇదే సత్యమైతే, మరి వినిన దానంతటిని బట్టి చూడగా అని చెప్తున్నాడు ఒక భక్తుడు. మరి ఆయన పరిశీలన విషయం స్పష్టం కాలేదా? కాబట్టి త్రిత్వము అనే భావన యేసు అనంతరం సుమారు 150-200 సంవత్సరాల తరువాత క్రైస్తవంలో ప్రవేశించినటువంటి భావం ఇది. అందుకే యెహోవా కానీ, ఆ తరువాత మన ఆదాము కానీ, ఆదాము తర్వాత వచ్చినటువంటి నోవా కానీ, అబ్రాహాము కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలు కానీ, పరిశుద్ధులు కానీ, యేసు కానీ, యేసు శిష్యులు కానీ, యేసు శిష్యుల తర్వాత వచ్చిన పౌలు కానీ, ఎవరు కూడా ఏనాడు త్రిత్వము, దేవుడు త్రిత్వమైనటువంటి ఏకైక దేవుడు అనే భావన వ్యక్తం చేయలేదు కదా. ఇక దేవుడిని పరిశీలనగా తెలుసుకునే విషయంలో ఏంటంటే, దేవుడు మనకు ఎన్ని మేలు చేశాడు, ఎన్ని అనుగ్రహాలు చేశాడు, దేవుడిపై మనం ఎంత ఆధారపడి జీవిస్తున్నాం, ఆయన ఎంత సహకరిస్తున్నాడు, దేవుని యొక్క మహత్యం ఎంత గొప్పది, దేవుని మహత్యం ఎంత ఉన్నతమైంది, దేవుడు సృష్టిని ఎలా నడిపిస్తున్నాడు, సృష్టిలో వైవిధ్యం, మహత్తరమైనటువంటి సామర్థ్యాలు, వీటిని మనం పరిశీలించుకుంటూ పోవాలి. అది పరిశీలించే కొలది, దేవుడు చేసిన కార్యాలు కూడా తెలుసుకునే కొలది మన మనస్సు తేలికపడుతుంది, ఆనందపడుతుంది. అది మనస్సుకి ఆహారం. అది ఎంత ఎక్కువగా దేవుడు చేసినటువంటి దేవుని యొక్క అస్తిత్వం గురించి, ఆయన గుణలక్షణాల గురించి తెలుసుకుంటుంటే అంత మనకు ఆనందం కలుగుతుంది. కానీ ఇక్కడ సమస్యలో ఏంటంటే, యెహోవా దేవుడు ఆయన ముగ్గురైన ఒక దేవుడు ఏదైతే అంటున్నాం మనం, ఇది తీవ్రమైన విషయంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు.
వేరు ఒకడే ఉండనప్పుడు వేరిద్దరు ఆయనతో సములు ఎలా అవుతారు? పైగా వాళ్ళు సృష్టి రాసులు అనేటువంటి విషయం మన గ్రంథంలో తేలుతుంది. ఇక మహాశీలారా, మరొక విషయాన్ని గమనిద్దాం. అందరికంటే గొప్పవాడు ఎవరు? గ్రేటర్ దెన్ ఆల్. అందరికంటే గొప్పవాడు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 17వ వచనము, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువును. పరమ, ఈ వాక్యం గురించి ఏం చెప్పబడుతుంది? పరమ అంటే చాలా గొప్ప అని, గ్రేట్ అని, గొప్ప దేవుడు. ఒకవేళ యెహోవా, యేసు, పరిశుద్ధాత్మలు సమఉజ్జీవులైతే ఇందులో పరమ అనేది ఒకళ్ళు వర్తించదండి. గొప్ప అనేది, గ్రేట్ అనేది ఒకళ్ళు వర్తించదు. ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు గొప్పవాళ్ళు అయితేనా గ్రేట్ అనేది గ్రేటర్ దెన్ ఆల్, ఇవన్నీ తప్ప ఆయన ఒకటే గొప్పవాడని మాట వర్తిస్తుంది. ఒకళ్ళు ముగ్గురు సమానంగా ఉంటే, ఇప్పుడు ముగ్గురు సమఉజ్జీవులు అయితే ఒకరిని గ్రేట్ అనేటువంటి అవకాశం లేదు. ముగ్గురు గ్రేటే. పైగా ముగ్గురు గ్రేట్ అవ్వరు, ఎందుకంటే ఒకరు సమఉజ్జీవులు, వాళ్ళిద్దరు కూడా. ఇద్దరు కూడా ఫలానా వాడు గొప్పడని చెప్పే అవకాశం ఉండదు. అందుకే దేవుడు మరి ఇక్కడ విషయాన్ని తేటపరుస్తున్నాడు. 135వ కీర్తన 5వ వచనము, యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఇది కూడా దేవుడు గొప్పవాడనే విషయం చెప్పబడింది. సరే, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే యేసు, యెహోవాలు ఇద్దరు కూడా సమఉజ్జీవులు అనే అభిప్రాయం ఉంది. ఈ విషయంలో యేసునే ప్రశ్నిస్తే యేసు ఏమంటున్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనము, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. చూడండి, ఎవరైతే ఇద్దరు సమానమని అనుకుంటున్నామో వన్ ఆఫ్ ది పర్సన్స్, ఆయన ఏమంటున్నాడు? నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నప్పుడు ఆయన తండ్రి ఈయనకంటే తండ్రి గొప్పవాడు అయిపోయాడు, ఆయన తండ్రి కంటే ఈయన తక్కువవాడు అయిపోయాడు. నా తండ్రి అందరికంటే గొప్పవాడు చెప్పారు. సరే, అందరి గురించి చెప్పారంటే తన గురించి చెప్పలేదు మనం అనుకోవచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనము, తండ్రి నాకంటే గొప్పవాడు. ఇంకా విషయం క్లియర్ అయిపోయింది. ఏ ఇద్దరైతే సమానమని అంటున్నామో ఆ ఇద్దరు ఒకడంటున్నాడు నాకంటే ఆయన గొప్పవాడని చెప్పేసి. ఇది క్రీస్తు మనకు చెప్పినటువంటి మాట, తండ్రి నాకంటే గొప్పవాడు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఎఫెసీ 4వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైన ఉన్నాడు. ఇక్కడ ఏకవచనం, ఆయన అందరికీ పైన ఉన్నాడు. ఒకవేళ ముగ్గురు సమఉజ్జీవులు అంటే వారు అందరికీ పైన ఉన్నారు అని చెప్పాలి. ఈ ముగ్గురు అందరికీ పైన ఉన్నారు అని చెప్పాలి. ఆయన ఒక్కడు అందరికీ పైన ఉన్నాడు. ఈ పైన ఉన్నాడు స్పష్టంగా చెప్తున్నారు. అయితే ముగ్గురులో ఒకటే స్వతహాగా నాకంటే దేవుడు గొప్పవాడు అని చెప్పినప్పుడు ఈ విషయం క్లియర్గా మనకు స్పష్టంగా అర్థమైపోయింది. అంటే దేవుడు యేసు కంటే గొప్పవాడు అని యేసు స్వయంగా చెప్పాడు. దేవుడు నాకంటే గొప్పవాడు, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది, యేసు చెప్పింది. మాసేలరా, తరువాత సర్వశక్తిమంతుడు ఎవరు? సర్వశక్తిమంతుడు ఎవరు? యోబు గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనము, నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిన పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. సర్వశక్తుడు అంటే అన్ని శక్తుల్లో కంటే ఉన్నతమైన శక్తి కలిగిన వాడు. నిర్గమ 6:13లో 6వ అధ్యాయం 3వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడను. ఈ ఒక దేవుడులో కాంపౌండ్ ఒకవేళ ముగ్గురుతో కలిసి కాంపౌండ్ అయ్యి ఉంటే ఆయన నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పినప్పుడు మరి ఆయనతో పాటు ఇంకా ఇద్దరు ఆయనతో సమానంగా ఉన్నారు కదా. అచ్చా, ఈ స్వతంత్ర అస్తిత్వాలు కదా వీళ్ళు. కాబట్టి స్వతంత్ర అస్తిత్వాలు, సమఉజ్జీవులు, సమకాలికులు అయినప్పుడు ఇందులో ఒకడే ఆ మాట చెప్పాలి, కానీ ముగ్గురు కలిసి ఆ మాట చెప్పే అవకాశం లేదు. ముగ్గురు సమఉజ్జీవులు మనం ఉన్నాం, అప్పుడు మేము సర్వశక్తి గల దేవుళ్ళము అని చెప్పాలి. అయితే ఈ విషయాన్ని కాస్త మనం యేసు ఏం చెప్పారు అనేది పరిశీలిస్తే యేసు చెప్తున్నారు. తండ్రి, మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనము, తండ్రి నీకు సమస్తమును సాధ్యము, ఈ గిన్నెని ఆజ్ఞను తొలగించు, నీకు సమస్తమును సాధ్యము. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనము, నా అంతటా నేనే ఏమీ చేయలేను. చూడండి, నీకు సాధ్యము సమస్తము, నాకు సాధ్యము కాదు.
ఈ రెండు విషయాలు వ్యత్యాసం కనిపిస్తున్నాయి ఇక్కడ. నువ్వు నా గొప్పవాడు, సమస్త సాధ్యం, నాకు సాధ్యం కాదు. ఈ రెండు వ్యత్యాసం సరే, ఇహలోకంలో ఆయన తన రిక్తుడుగా చేసుకుని ఇక్కడ వచ్చాడు కదండి, అలాగే మాట్లాడతాడు. మరి ఆయనతో సమానంగానే ఉన్నాడు, రిక్తుడుగా చేసి కిందకు వచ్చాడు కాబట్టి అలా చెప్పాలి తప్పదని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే ఆ విషయాన్ని ఇది చాలా క్లియర్ చేస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 23వ వచనము. ఇది జబదయి కుమారులకు సంబంధించిన సంఘటన. ఇక్కడ యేసు దేవుడితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని భావించి అయినప్పటికీ ఆయన ఏం చేశాడు, కిందకు వచ్చేసాడు. తన రిక్తుడుగా చేసుకుని వచ్చాడు, మన మధ్యకి వచ్చి ఒక సాధారణ మానవులా ప్రవర్తించాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్టేటస్ ఏంటి? పాతదేనా? యెహోవాతో సమానమైనటువంటి స్టేటసే కదా. అక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటంటే, మత్తయి 20:23లో జబదయి కుమారులు గురించి ఆ తల్లి ఏమంటుందంటే, నాయనా ఆ పరలోక రాజ్యంలో ఈ ఇద్దరు కుమారులు నీ ఇరువైపులు కూర్చోబెట్టుకోమంటది. అక్కడ ఏమంటున్నారు? అది మీకు అది సాధ్యం కాదంటారు. అది నేను తాగుతున్నది మీరు తాగితేగానే సాధ్యం కాదు, మీరు తాగేస్తా ఉంటారు వాళ్ళు. సరే, అయినా కూడా కుదరదు. నా తండ్రి చేత ఎవరికి ప్రతిష్ఠించబడునో వారు కూర్చోవాలి, నాకు నేనుగా ఇతను పిలిచి నా పక్కన కూర్చోబెట్టుకునే అధికారం కూడా నాకు లేదని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒకవేళ రిక్తుడుగా చేసుకుని ఉంటే, మరి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుడితో సమానమైన స్థానం వచ్చేస్తున్నప్పుడు కనీసం ఇతను పిలిచి రండి నా వైపు కుడివైపు ఎడవైపు కూర్చోండి అని చెప్పి పిలిచేటువంటి సామర్థ్యం కూడా అవకాశం కూడా నాకు లేదు. తండ్రి చేత ప్రతిష్ట ఎవరికి జరుగుతుందో వాళ్ళే కూర్చోవాలని అంటున్నారు. కాబట్టి యేసు దేవుడితో సమానం కాదు. యేసుకు మనకు ఉన్నట్టు సంబంధం దేవుడు తెలియపరిచాడు. ఆయన మాట వినాలి, ఆయన రక్షకుడుగా, ఆయన్ని మార్గదర్శకుడుగా మనం అంగీకరించాలి. దేవుడిని యెహోవా తండ్రి ఏకైక దేవుడుగా ఆరాధించాలి అని ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుడు, యేసు మరి యెహోవా ఇద్దరు సమానులు కారు అని వాక్యం ద్వారా మనకు స్పష్టం అవుతుంది. మరి దేవుడు విషయాన్ని అవగాహన చేసుకునేటువంటి జ్ఞానాన్ని మీకు నాకు మనందరికీ దేవుడు ప్రసాదించుగాక. అల్హమ్దులిల్లా. ఇప్పుడు చివరి రౌండ్ అండి, చాలా చిన్న రౌండ్. చాలా సహనంతో అందరూ కూడా కూర్చున్నందుకు మరి ఒకసారి మీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. గౌరవనీయులు అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫ్రి గారు 10 నిమిషాలు ఈ చివరి రౌండ్లో తన ఉపన్యాసం వరుసగా కూర్చున్నాను. మిత్రులు ఓఫ్రి గారు. చాలా వందనాలండి. రాను రాను నా పని మరింత సులభమైపోతున్నది. ప్రియులారా, మొట్టమొదటి విషయం, మిత్రులు ముష్తాక్ అహ్మద్ గారు చెప్పిన విషయాలలో కొన్ని విషయాల మీద నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను. మొట్టమొదట యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయమును గూర్చి 5వ అధ్యాయములో మొదటి వచనం మీద వారు చెప్పిన వ్యాఖ్యానము సరైనది కాదు. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. అంటే దేవుని మూలంగా పుట్టినవాడు క్రీస్తు అని వారు భావం తీశారు. అక్కడ భావం అది కాదని వినయంతో విన్నవిస్తున్నాను. దాని భావం ఏంటో తర్వాత వచనంలో ఉంది. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్ల ఎరుగుదుము. పిల్లలు అది బహువచనం ప్లూరల్ చెప్పబడింది. అక్కడ యేసుక్రీస్తు దేవుడు కుమారుడు అని చెప్పడానికి వేరే వచనాలు ఉన్నాయి, కానీ ఈ వచనం మాత్రం యేసు దేవునికి పుట్టాడు అని చెప్పడం లేదు. నమ్మిన వారందరూ దేవుని పిల్లలు, పిల్లలను ప్రేమిస్తే తండ్రిని ప్రేమించినట్టు అనే భావం అక్కడ ఉంది. రెండో విషయం, యేసుక్రీస్తు ప్రభువు సనాతనుడు అనే మాట వాడారు. మంచి సంస్కృత భాషా పదం అది. సనాతనుడు అంటే అత్యంత ప్రాచీనుడు, ఆది అంతములు లేనివాడని అర్థం. హిందూ పరిభాషలో, వేదములలో, ఉపనిషత్తుల్లో దేవుణ్ణి సనాతనుడని పిలుస్తారు. అంటే సావు పుట్టుకలు లేని నిత్యుడు అని అర్థం. మరి తండ్రి సనాతనుడా, కుమారుడు సనాతనుడా, పరిశుద్ధాత్ముడు సనాతనుడా,
ముగ్గురు ఈక్వలా, సమానులా అని వారు అడిగారు. ప్రియులారా, నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు ఒక విషయాన్ని గమనిస్తున్నాను. ఏంటంటే, అసలు ఈ డౌట్ వారికి రావడానికి, వారికైనా, యెహోవా సాక్షులకైనా, బ్రెండహామైట్స్కైనా, అసలు ముగ్గురులో ఎవరు సమానుడు, అందరూ ఎవరు సర్వోన్నతులు, ఎవరు సర్వశక్తిమంతులు, ఎవరు అసలైనటువంటి గొప్పవాడు అనే డౌటు సహోదరుడికి కానీ, క్రైస్తవ డినామినేషన్లో ఉన్న వాళ్ళకి కానీ రావడానికి కారణం ఏంటంటే, అవతారము అనే విషయాన్ని గ్రహించలేకపోవడమే. ఇప్పుడు నా మిత్రుడు విశాల హృదయులు, వారు బైబిల్ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు, అలాగే భగవద్గీతను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ముగ్గురు కూడా 3 మతముల నుండి కూడా కలిసి ఒక వేదిక మీద ఉండాలని వారు నాతో లోగడ ఆశ వ్యక్తం చేశారు, ఇప్పుడు కూడా చెప్పారు. అయితే ప్రియులారా, అందరినీ వారు గౌరవిస్తున్నప్పటికీ వారు నమ్మిన ప్రామాణిక గ్రంథం పవిత్ర ఖురాన్ గ్రంథం, ఖురాన్ షరీఫ్. పవిత్ర ఖురాన్ గ్రంథము అవతారమును ఒప్పుకోదు. బేసికల్లీ ఇస్లాం డజంట్ బిలీవ్ దట్ గాడ్ ఇన్కార్నేట్స్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. యాజ్ అ గుడ్ ముస్లిం వారు అవతారాన్ని ఒప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే అసలు దేవుడు అనేవాడు ఆత్మరూపుడు, ఆది మధ్యాంతరహితుడు, చావు పుట్టుకలు లేనివాడు. ఏది చేయాలనుకున్నా అక్కడి నుంచే చేస్తాడు. మనలాగా మనిషి పుట్టి, లోకంలో పుట్టి, ఈ చండాలము, ఈ చెమట కంపు, స్నానం చేయాలి, కాలకృత్యాలు, ఎంత దేవుడికి ఎందుకండి? సర్వశక్తి గల దేవుడు అక్కడే సింహాసనం మీద ఉండి అన్నీ చేయగలడు. అవతారమును ఒప్పుకోరు. కానీ వారు ప్రచురించినటువంటి ఒక కరపత్రం నేను చూశాను. అందులో భగవద్గీత, ఖురాన్, బైబిల్, ఈ మూడిట్లో నుండి వచనాలు ఎత్తి ఆ దేవుడు ఎవరు అని వారు దాంట్లో చర్చించారు. అవును, గీతలో నుండి కూడా శ్లోకాలు తీసుకున్నప్పుడు అసలు గీత చెప్పినటువంటి వ్యక్తి ఏమన్నాడో తెలుసా? సంభవామి యుగే యుగే అన్నాడు. సంభవామి, ఆయన అన్నాడు, ఆది అంతములు లేనివాడుగా నన్నెవరు గ్రహింతురో వారినే నేను కటాక్షించుచున్నానని గీతలో చెప్పాడు. చావు పుట్టుకలు లేని వాడనుగా నన్నెవరు అంగీకరింతురో వానికే నా కటాక్షము కలుగునని గీతలో భగవంతుడు చెప్పినట్టు రాయబడి ఉంది. ఆ మాట చెప్పిన ఆయనే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. సంభవామి అంటున్నాడు, కానీ ఆది మధ్యాంతరహితుడనుగా నన్ను గ్రహించాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాడు ఆయన. ఈ రెండిటికి సమన్వయం తెలుసుకోగలిగితే అసలు సమస్య లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు సనాతనుడు కాడు, దైవ సమానుడు కాడు అని సహోదరుడు అభిప్రాయపడడానికి కారణం ఏంటంటే, ఆయన అవతరించినప్పుడు చెప్పిన కొన్ని మాటలను వారు ఉటంకించారు. నా తండ్రి నాకంటే గొప్పవాడు, నా అంతటి నేనేమి చేయలేను అని. అయితే ఆ సంగతులు త్రిత్వము నమ్ముచున్న క్రైస్తవులమైన మాకు ఆ వచనాలు ఎప్పుడూ కనిపించలేదని వారు భావించడం నాకు చాలా ఆశ్చర్యం. నేను బైబిల్ 114 సార్లు చదివాను. నా అంతట నేను ఏమీ చేయలేనని యేసు అన్నాడని, నా తండ్రి నాకంటే గొప్పవాడని అన్నాడని బైబిల్లో ఆ మాటలు ఉన్నాయని నాకు తెలుసు. 114 సార్లు చదివాను. ఆ వచనములన్నీ ఉన్నను మేము త్రిత్వము నమ్మడానికి మాకు బలమైన లేఖనాధారాలు ఉన్నాయి. సనాతనుడు ఎవరు అన్నారు. సనాతనుడు ఎవరంటే బైబిల్లో అందుకొరకైనా మొదట గట్టి పునాది వేశాను. ఏంటంటే ఏ సమాచారమైనా కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును. ట్రూ టోటల్ సబ్మిషన్తో బైబిల్ చదివినప్పుడు అన్ని వచనాలను తప్పకుండా అంగీకరించాల్సి వస్తుంది. కొన్ని వచనాలు యేసుక్రీస్తు ప్రభువు వారు తను తాను తగ్గించుకొని చెప్పిన వచనాలను వారు ఉటంకించారు. నేను వారిని ముందుగానే ఫోన్లో సంప్రదించాను. అయ్యా, బైబిల్లోని 66 పుస్తకాల్లో ఎక్కడి నుంచైనా మేము ఎత్తి చెబితే మీరు అంగీకరిస్తారా
అని అడిగాను. ఒప్పుకుంటాం, అదేం లేదు, మీరు చూపగలిగితే ఒప్పుకుంటామని సహోదరుడు అన్న మీదటే ఈ డేటుకు ఒప్పుకున్నాం. రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అలాగే తీతు పత్రిక, తీతు ద ఎపిసిల్ రిటర్న్ టు టైటస్, తీతు పత్రిక దయచేసి 2వ అధ్యాయం 3వ వచనం 13వ వచనం, తీతు 2:13. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము దయచేసి 20వ వచనం, 5:20. మనము సత్యవంతుడైన వాని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. రోమా 9లో సర్వాధికారి అయిన దేవుడు, తీతు 2వ అధ్యాయం 13లో ఆయన మహాదేవుడు, మొదటి యోహాను 5:20లో ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవము అని రాయబడి ఉంది. అయితే దీనికి సమన్వయం చెప్పాలి. మరి కొన్ని చోట్ల నేను ఏం చేయలేను అన్నాడుగా, మహాదేవుడు అట్లెందుకు అన్నాడు? సర్వాధికారి అయిన దేవుడు నాకంటే నా తండ్రి గొప్ప ఎందుకన్నాడు? అక్కడ అవతారమును మనము పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ గీతాకారుడు చెప్పినట్టు దేవుడు అప్పుడప్పుడు అవతరిస్తాడని ఒప్పుకున్నట్లయితే ఈ వచనాలను మనం అర్థం చేసుకోవచ్చు. మరి గీతాకారుడు సంభవామి అనే మాటనే తృణీకరించి గీతలో మనకు అనుకూలమైన వచనాలే తీసుకునేటట్లయితే అవతార మర్మం అర్థం కాదు. ఇంకొక మాట కూడా చెబుతాను, వారిని ఖండించను, వారిని గౌరవిస్తున్నాను, కానీ ప్రేమతో ఒక విషయం మనవి చేస్తున్నా. త్రిత్వ సిద్ధాంతం 1వ శతాబ్దంలో 2వ శతాబ్దంలో యేసుక్రీస్తు అవతారం అయిపోయాక ఎప్పుడో పుట్టిన సిద్ధాంతం కాదు. అసలు క్రీస్తు అవతారానికి ముందే దేవునిలో బహుళ వ్యక్తిత్వం ఉన్నదని ఆనాడు ప్రవక్తలు నమ్మారు. సామెతల గ్రంథం అందుకే నేను 30వ అధ్యాయం చదివించాను. కన్వీనర్ గారు క్షమించాలి, 20 నిమిషాల సెషన్లో నేను 15 నిమిషాలు వాడుకున్నాను. ఇంకొక 3 నిమిషాలు నాకు ఇవ్వండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము దయచేసి ప్రవక్త చెబుతున్నాడు. యాక కుమారుడైన ఆగూరు పలికిన మాటలు, సామెతలు 30 మొదటి నుంచి 1 నుంచి. ఆ ఆగూరు అనే పైగంబర్ దీర్ఘదర్శి ఏం చెబుతున్నాడంటే, నిశ్చయముగా మనుష్యుల్లో నా వంటి పశుప్రాయుడు తగ్గించుకుంటున్నాడు. నరులకున్న వివేచన నాకు లేదు, నా వంటి పశుప్రాయుడు లేడు. ఎందుకండి ప్రవక్త గారు అంత తగ్గించుకుంటున్నారంటే, నేను జ్ఞానాభ్యాసం చేసుకోలేదు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానాన్ని నేను పొందలేదు అని చెబుతున్నాడు. తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఆయన పేరు ఆయన కుమారుని పేరు కలిస్తేనే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అయింది. అది నాకు ఇంకా రాలేదు కనుక నేను పశుప్రాయుణ్ణని ప్రవక్త గారు అంటున్నారు. అందుచేత దేవునిలోని బహుళ వ్యక్తిత్వం క్రీస్తు శకము 2వ 3వ శతాబ్దంలో రాలేదు. క్రీస్తుకు పూర్వమున్న ప్రవక్తలే దేవునిలో బహుళత్వం ఉందని నమ్మారు. కనుక దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు మహాదేవుడే మన రక్షణ కొరకు అవతరించిన సమయంలో తన్ను తాను తగ్గించుకొని మాట్లాడాడు. మీరు అవసరం అనుకుంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగ చెప్పాడు, తండ్రి, లోకము పుట్టక మునుపు నాకు నీ యొద్ద ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు మళ్ళీ నన్ను మహిమపరచు. తండ్రి, లోకం పుట్టక ముందు నీ దగ్గర నాకు మహిమ ఉండింది, దాన్ని వదిలేసి లోకానికి వచ్చాను. రక్షణ కొరకు యజ్ఞము జరిగించి మళ్ళా వచ్చేస్తున్నా, ఆనాడున్న మహిమ నాకు మళ్ళీ దయచేయి అని అంటున్నాడు. అంటే మహిమను వదిలి భూమి మీదకి వచ్చిన సమయంలో
ఆ త్రిత్వములోని రెండవ వ్యక్తిత్వం తన్ను తాను తగ్గించుకొని మాట్లాడింది. అంతేగాని అవతారానికి పూర్వం, అవతారం తరువాత యేసు కూడా తండ్రి పరిశుద్ధాత్మతో పాటు సనాతనుడే. జీసస్ ఈజ్ కో ఎగ్జిస్టెంట్ ఇటర్నల్లీ విత్ ఫాదర్ అండ్ ద హోలీ స్పిరిట్. ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. అల్హమ్దులిల్లా. చివరి రౌండ్లో చివరి ఉపన్యాసం మిత్రులు ముష్తాక్ అహ్మద్ గారు ఒక 10 నిమిషాల పాటు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అల్హమ్దులిల్లా. మహాశైలరా, సర్వ సృష్టికర్తని దేవుడు సత్యాన్ని గుర్తించేటువంటి జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఇప్పుడు మా సోదరుడు ఉటంకించినట్టు కొన్ని వాక్యాలు మీ ముందు నేను ప్రస్తావించదలిచాను. దానికి ముందుగా దేవుని గ్రంథాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే కానీ ఒక దేవుని యొక్క భావన రాదు అనేటువంటి విషయం ప్రస్తావించబడుతోంది. అయితే యేసు అవతరణకు పూర్వం దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానం దేవుని గ్రంథంలో చెప్పబడలేదా? మోషే కంటే పూర్వం దేవుని గురించిన పరిపూర్ణ జ్ఞానం చెప్పబడలేదా? నోవాకు పూర్వం దేవుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం బోధించబడలేదా? బోధించబడింది. మరి అప్పుడు దేవుని గురించిన పరిపూర్ణ జ్ఞానం బోధించబడినప్పుడు, మరి ఈ సుదీర్ఘమైనటువంటి కాలంలో ఎవరూ కూడా త్రిత్వమైన ఒక దేవుడు అని చెప్పనప్పుడు, మరి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పత్రికలతో కూడుకున్నటువంటి మొత్తం గ్రంథం ఏదైతే ఉందో, కళల ద్వారా లేకపోతే ఆ ప్రేరణ ద్వారా రాయబడినటువంటి ఇతర విషయాలు అన్నీ కలిపి ఇది పరిపూర్ణ గ్రంథం, దీని సారాంశంలో మనం త్రిత్వాన్ని అర్థం చేసుకోలేదు, దీని సారాంశం మొత్తం తీసుకోవాలనేటువంటి మాట మనం చెప్తున్నాం. కానీ ఆ విధంగా భావించినప్పుడు కూడా ఆ పదం అందులో ప్రయోగించబడలేదు. నేను ప్రారంభంలో స్కేల్ మీ ముందు ప్రస్తావించినప్పుడు వ్రాయబడి ఉన్నది కదా అని మాట యేసు అక్కడ ఉటంకించారు. వ్రాయబడి ఉండాలి. ఈరోజు మేము అంగీకరించకపోవడానికి కారణం వ్రాయబడి లేదు ఒకటి. రెండవది, దైవ అస్తిత్వాన్ని విభజన అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఒక్కడే నేను దేవుడు అని అంటున్నాడు. మరి ఈ విధంగా చెప్పినప్పుడు కొన్ని వాక్యాలు చెప్పారు. రోమా 9:5 ఇది కాస్త ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడండి ఒకసారి. అదేవిధంగా తీతుకు రాసిన 2వ అధ్యాయం 13వ వచనం కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడండి. అక్కడ చాలా స్పష్టంగా అవర్ గ్రేట్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అని ఉంది. అండ్ ఈ అండ్ అనే పదం తెలుగులో లేదు. ఈ రోమా 9:5లో యేసు గురించి పూర్తిగా చెప్పి ఆ తరువాత దేవుడు గురించి చెప్తాడు. రెండు విభజించబడి ఉన్నాయి. ఇదే తెలుగు ట్రాన్స్లేషన్ మీరు రోమన్ క్యాథలిక్ బైబిల్ చూడండి, స్పష్టంగా తెలుస్తుంది. ఇది ట్రాన్స్లేషన్ పరమైన లోపమే కానీ మరి వేరేదేం కాదు. ఇక మాసిలరా, యేసు జ్ఞానపరంగా కూడా యెహోవాతో సమానమా అనే విషయాన్ని పరిశీలిస్తే ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 29వ వచనంలో రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అని చెప్పబడింది. రహస్యములు, సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి దేవునికి చెందును. అయితే ఈ అంత్యకాలం కూడా రానుంది, తీర్పు దినం రానుంది. అది కూడా సీక్రెట్గా ఉంది, ఇప్పుడు మనకు రహస్యంగా ఉంది. ఆ విషయాన్ని యేసును ప్రశ్నిస్తున్నారు. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనము. ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమంది దూతైనను కుమారుడైనను ఎరుగరు. కాబట్టి ఈయన ఆలోచనలో, అంటే ఈయన యొక్క జ్ఞానంలో అది లేదు, ఈయన విజయంలో అది లేదు. కాబట్టి ఇద్దరు సమానమైన అస్తిత్వాలు అనేటువంటి అవకాశం ఎంత మాత్రం లేదు. ఆ తరువాత నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడం అని బైబిల్ ఖండితంగా చెప్తుంది. మరి అవతారం అనేటువంటి పదం ఏదో ఉపయోగిస్తున్నామో ఇది పూర్తిగా విగ్రహారాధన సంబంధమైన జాతుల్లో ఉన్నటువంటి భావన. ఇది నిజానికి అవతారము అనేటువంటి మాట కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనిపించదు. అవతరించడం, దేవుడు అవతరించడం. ఇక రెండవ విషయం, భగవద్గీతను కూడా మేము ఉటంకిస్తున్నటువంటి, మేము సంభవామి యుగే యుగే అని చెప్తున్నటువంటి మరి కృష్ణుడు ఎవరు? మరి అదే గ్రంథంలో దేవుడు అవతరించడు, కనపడడు, రాడు, అవ్యక్తుడు అనే పదాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఏంటి కాంట్రడిక్షన్ అని చూస్తే అది బైబిల్లో కానీ, గీతలో కానీ, మరే గ్రంథంలో కానీ. ఇక్కడ ఒక సున్నితమైన విషయం ఉంది, గమనించాలి. దేవుడు లేక ప్రభువు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది అనేకుల గురించి ఉపయోగించబడింది. అంటే దేవుని యొక్క సృష్టిలో చాలా బలమైనటువంటి మరి దూతలు కూడా ఉన్నాయి, దైవ దూతలు. అది చాలా మైటియస్ట్. మరి ఒక ప్రవచనంలో ప్రవక్త ముహమ్మద్ వారు చెప్తున్నారు, మరి ప్రాణాలని తీసేటువంటి ఒక దూత, ప్రత్యేక దూత ఉన్నాడు, ఆ పనికి అప్పచెప్పబడ్డాడంట. ఆయన గురించి ప్రవక్త ముహమ్మద్ వారు అడుగుతారు, ఇంతమంది ప్రాణాలు ఒకేసారి ఎలా తీసుకున్నాడు ఆయన ఇంత పెద్ద ప్రపంచంలో? అంటే ఈ భూగోళం అంతా ఆయన చేతిలో చిన్న గోళికలా ఉంటుంది అని చెప్పారు. అంటే ఆయన ఒక దూత, ఆయన వన్ ఆఫ్ ది